బాపట్ల జిల్లాలో రాష్ట్రంలోని బ్రాహ్మణుల సమస్యలపై వెంటనే తాను స్పందిస్తానని రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా A1 టీవీ ఆయనను ప్రత్యేకంగా కలిసింది. నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మకు కృతజ్ఞతలు తెలియజేశారు. చివుకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా A1 టీవీ ఆయన మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ చేయబోతుంది. ఆయన మాటల్లోనే బ్రాహ్మణ కార్పొరేషన్కి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారో మనం తెలుసుకుందాం. ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నమస్కారం బ్రాహ్మణ సోదరీమణులకు అలాగే బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువనేత లోకేష్ గారికి, ముఖ్యంగా మన బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశం నరేంద్ర వర్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్లో నాకు స్టేట్ డైరెక్టర్గా పదవి రావటానికి ఎంతో కృషి చేసిన మా ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది పూర్తిగా నిర్వీర్యమైపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారము మళ్ళా మనకి కార్పొరేషన్ ఏర్పడటం జరిగింది. ఈ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు ఏవైతే లబ్ధి చేకూర్చాలో అవన్నీ కూడా మా చైర్మన్ గారి సహకారంతో ఈ యొక్క కార్పొరేషన్ ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ సొసైటీ క్రెడిట్ సొసైటీలో మెంబర్షిప్పులు, ప్రధానమైనది మెంబర్షిప్పులు 600 రూపాయలు పెట్టి మన సభ్యత్వం తీసుకుంటే దీనివల్ల ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లోపు ఉన్న వారు ఎవరైనా సరే మెంబర్షిప్ తీసుకుంటే కొన్ని అనివార్య కారణముల వల్ల ఏదైనా కాలం అంటే మరణించిన ఎడల వారికి LIC రూపంలో వాళ్ళకు 50,000 రూపాయలు ఈ యొక్క LIC రూపంలో మేము ఇప్పించడం జరుగుతుంది. కనుక మీకు పూర్తి వివరాలు ఈ క్రెడిట్ సొసైటీకి కానీ లేదా కార్పొరేషన్ గురించి మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మీకు ఎప్పుడు నిరభ్యంతరంగా మీరు నా దగ్గర నన్ను సంప్రదించవచ్చు. మీకు అన్ని వేళలా నేను ఉండి మన బ్రాహ్మణ కమ్యూనిటీకి, మన బ్రాహ్మణులందరికీ కూడా నేను తగు న్యాయం చేస్తానని చెప్పని, నా శక్తి వంచన లేకుండా నేను తగు న్యాయం చేస్తానని చెప్పని మీకు A1 టీవీ ద్వారా మీ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం.